సరిపోదా శనివారం సరిపోదు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే కొన్ని కొన్ని క్రింజ్ సీన్లు ఉన్నాయి. ఇంకా స్టోరీ కూడా నాకు కొంచెం పాత స్టోరీ చాలాసార్లు చూసిన స్టోరీ లాగా అనిపించింది. సో ఇవి రెండు మాత్రమే మైనస్ సినిమాలో. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా జేక్స్ బెజాయ్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ నాకైతే చాలా ఫ్రెష్గా డిఫరెంట్గా మంచిగా అనిపించింది మ్యూజిక్. మీరు ట్రైలర్ చూసారు కదా, ఈ విజువల్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా నాని ఫ్యాన్స్ అందరికీ నా సారీ. నేను ప్రతిసారి నాని సినిమా చూసినప్పుడు నాకు నాని అబ్బాయి ఏం చేశారా బాబు, ఇంత న్యాచురల్గా ఇలా చేస్తారా అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం నాకు స్క్రీన్లో ఎస్జే సూర్యనే కనిపించాడు, నాకు నాని కనిపించలేదు. నిజంగా ఐఎమ్ సారీ. నాకు అంత బాగా అనిపించింది ఎస్జే సూర్య యాక్టింగ్. ఆయన ఒక్క మూమెంట్, చిన్న మూమెంట్కి కూడా అసలు థియేటర్లో అరుస్తురు బీభత్సంగా. అంత బాగా అనిపించింది నాకు ఎస్జే సూర్య యాక్టింగ్. ఆయన ముందే పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. సో ఇందులో ఇంకా పోటీ పడి చేసినట్టు అనిపించింది వీళ్ళిద్దరు. నాని గురించి తెలిసిందే, కానీ నాకు ఎందుకో ఎస్జే సూర్య ఒక మెట్టు ఎక్కువ చేశాడు అనిపించింది. ఇంకా నెక్స్ట్ ప్రియాంక మోహన్, అసలు ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మీరు డాక్టర్ ఇంకా గ్యాంగ్ లీడర్లో ఆ ఎక్స్ప్రెషన్స్ మీకు నచ్చితే ఇది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా క్యూట్గా చాలా అందంగా అనిపించింది నాకు ఆమె. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది సాయి కుమార్ గారి గురించి. సాయి కుమార్ గారు ఇలాంటి రోల్ నాకు తెలిసి చేయలేదు. ఈ ఒక సీరియస్లో ఉంటాడు ఆయన, ఎప్పుడు సీరియస్లో చూస్తుంటాం మనం, కానీ ఇప్పుడు ఒక మంచి ఫన్నీగా కామెడీగా ఎలివేషన్స్కి గట్టిగా వాడాడు వివేకాత్రేయ ఈ క్యారెక్టర్లందరినీ. ఇంకా వివేకాత్రేయ మంచి ఒక రైటర్. అతను పాత సినిమాలు మీకు చూస్తే బ్రోచేవారు అంటే తనకు ఒక మంచి రైటరు. సో ఈ సినిమాలో కూడా అతను చెప్పే జనరల్గా ఆయన స్టోరీ ఎలా ఉంటుంది, ఒక లేయర్స్గా ఉండి అన్ని పాత్రలకు ఒక ఎండింగ్ తీసుకొస్తాడు ఆయన. సో ఇక్కడ కూడా అలానే ఒక యాక్షన్ ఫిల్మ్ ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మంచి లేయర్స్గా కథని డిఫరెంట్ లేయర్స్లో మనకి చెప్తూ ఒక అన్నిటికీ ఒక ఎండింగ్ తీసుకొచ్చి మంచి అటెంప్ట్ చేశాడు. మంచి బీజిఎం మ్యూజిక్ కంపోజర్ తీసుకున్నాడు. నాని లాంటి మంచి పర్ఫార్మెన్స్ తీసుకొని సినిమాని పాత స్టోరీ అయినా కూడా కొత్త స్క్రీన్ ప్లే తీసుకొని కొత్త పాయింట్ తీసుకొని చాలా బాగా చెప్పాడు. సో ఈ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు అనిపించింది. ఎవరైనా ఇలా కోపడే వాళ్ళు ఉంటే ఆలోచించి, అంటే అలానే ఒక రోజు పెట్టుకొని కాదు, కానీ ఏదైనా కోపం ఉంటే అసలైన కోపం ఏంటి, నార్మల్ కోపం, అక్కడానికి కోపం ఏంది అని ఆలోచిస్తారు. ఎవరైనా ఒకరు మారుతారని నేను అనుకుంటున్నాను. సో నాకైతే నచ్చింది ఈ సినిమా. థియేటర్లో చూడాలంటే ఖచ్చితంగా థియేటర్లో చూడాలి మీరు. ఎందుకంటే మీరు ఆ బీజిఎం ఓటీటీలో చూస్తా ఆ సినిమా అంటే నడవదు. ఎందుకంటే ఆ బీజిఎం, ఆ పర్ఫార్మెన్స్, అక్కడ ఇద్దరు తోపు యాక్టర్లు అక్కడ పర్ఫార్మెన్స్ మీరు ఓటీటీలో చూస్తే మీకు ఆ ఫీల్ రాదు. వాళ్ళ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్, ఆ బీజిఎం, మొత్తం మీరు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మంచి ఫీల్ వస్తుంది. ఇంకా ఫైనల్గా సరిపోదా శనివారం ఒకసారి చూస్తే సరిపోదు.